పెళ్లి చేసుకుని వంట నేర్చుకుని హాయిగా కాలం గడపాలో. హలో, ఏంటి నన్ను వంట చేయమని చెప్పి నువ్వు అర్థంగా నీ అరేబియన్ మ్యాప్ ని ముందేసి కూర్చున్నావేంటి? అది ఇది అర్థం కాని అరేబియన్ మ్యాప్ కాదు, అందమైన మన భాగ్యనగరం మ్యాప్. ఇది ఖైదీ నంబర్ 150లో మన బాస్ వాడిందేనా? ఇది అదే. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 5,000 ఇచ్చి తెప్పించాను. ఎందుకే 500 పెట్టి ఐమాక్స్లు చూస్తే సరిపోయేదిగా. సారీ, నువ్వేదో చెప్పాలని డిసైడ్ అయ్యా. ఇందులో చూసి వాటర్ సప్లై ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందా అబ్జర్వ్ చేయాలి. అది తెలుసుకోవాలంటే ఇలా కాదు, మ్యాప్ తిరగేసి చూడాలి. రివర్స్ లోనా? ఎందుకు? ఇది సిటీ బ్లూ ప్రింట్ కదా, వాటర్ పైప్ లోపల నుంచి కదా ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే వాటిని తిరగేసి చూడాలి. ఏంటే గైడ్ చేతిలో ఉంది కదా, నువ్వు తెగ్గొట్టేస్తున్నావు. అక్కడ నువ్వేదో బాగా తెలివైందల్లా బిల్డప్లు. నీకన్నా తెలివైందానేగా. ఏంటే నీ తెలివి, నీ బొంద తెలివి. మన గణపతి కాంప్లెక్స్ లో వాటర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మన బిల్డింగ్ పైప్ లైన్ బ్లూ ప్రింట్ చూడాలి కానీ సిటీ బ్లూ ప్రింట్ చూస్తున్నావేంటి? ఇదేం తెలివితేటలో? నువ్వు కొంచెం నీ ఆరాటాన్ని ఆవేశాన్ని ఆపుకుంటే అప్పుడు చెప్తాను. సర్లే, నీకేదో స్ట్రాటజీ ఉంటది కదా, మొదలెట్టు. మన కాలనీలో వాటర్ ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత మన వాళ్ళందరూ దగ్గరలో ఉన్న వాటర్ ట్యాంకర్ సప్లై వాళ్ళని కన్సల్ట్ చేస్తారు. సో మనం ఆ సప్లైలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కుని వాళ్లతో డీల్ మాట్లాడి మనం చెప్తే గానీ మన కాలనీలోకి ట్యాంకర్లు రాకుండా చేశామనుకో ప్రాబ్లం సాల్వ్. దానివల్ల మనకు లాభం ఏంటి? ఆ ట్యాంకర్ వాడికి మనం బిజినెస్ ఇస్తున్నాం. వాడు మార్కెట్ లో రేటుకి కాకుండా మనం చెప్పిన రేటుకే ట్యాంకర్ వేస్తాడు. సో ఎక్స్ట్రా డబ్బులు మనకి ప్రాఫిట్. నీది అసలు మామూలు బ్రెయిన్ కాదు. నీ బ్రెయిన్ గురించి మోడీ గారికి తెలిసిందంటే బోర్డర్ దాటుకుండానే నీ బ్రెయిన్ తోనే సర్జికల్ స్ట్రైక్ చేయిస్తాడు. చాలు, ఎదవ ప్యాంట్ మీద లుంగి కట్టుకుని వెళ్ళి వంటండు, ఆకలేస్తుంది. ఏం చేస్తున్నావే? అబ్బా, 2 నిమిషాలు కదలకుండా ఉంటే నా పూజ అయిపోతుందండి. ఏ పూజ? ఇవాళ ప్రపంచ పతి పాద పూజా దినం. అంటే ఈ రోజు భర్త కాళ్ళకు పూజ చేసి ఆ నీళ్లు తల మీద చల్లుకుంటే సుమంగలిగా పోతారంటండి. ఈ తిక్కుమాల దినాల పేరు చెప్పి నీళ్ళు ఇలా వేస్ట్ చేయమని ఏ వేళ చెప్పాడే? నీ నీళ్లు వేస్ట్ చేసేదాన్ని అయితే ఇలా బేసన్లా కాలు పెట్టి కడిగేదాన్ని కాదండి. చక్కగా మిమ్మల్ని బాత్రూమ్ లో తీసుకెళ్లి ట్యాప్ కింద నిలబెట్టి కడిగి వారేసేదాన్ని. నీళ్లు దొరక జనాలు అలలాడిపోతుంటే ఈ అడ్డమైన పూజలు వద్దని చెప్పానా? నీళ్లు నేను చాలా పొదుపుగా వాడుతున్నానండి. సరే కాలు తీయండి. ఏం చేస్తున్నావే? ఈ నీళ్లు దాచి నెక్స్ట్ టైం మీకు పాద పూజ చేసినప్పుడు వాడతాను. ఈ బ్రెయిన్ ఎప్పటి నుంచి వచ్చిందా నీకు? ఈ మాత్రానికి మీరు అలా పొగుడుతున్నారే, అసలు ఈ నీళ్లు ఎక్కడో తెలిస్తే మీరు నన్ను చాలా పొగిడేస్తారు. ఎందుకు ఆలస్యం? ఇందాక బియ్యం కడిగి నీళ్లు పారపోయకుండా ఇలా మీ పాద పూజకు ఉపయోగించానండి. ఇంకా నయం, ఇంకా దేనికో వాడిన నీళ్లు తీసుకొచ్చి ఇది తీర్థమని నా చేత తాగించలేదు. బాలు బాలు బాలు, మన ట్యాంకర్ బిజినెస్ కి యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయింది. ఇక మీదట నన్ను ఫాలో అయిపో. ఈ క్షణం నుంచి నేనేం చెప్తే అది చెయ్యి, ఓకేనా? ఓకే, డన్. ఏం చేస్తున్నావు? అంతే కదే, ఈ క్షణం నుంచి నిన్ను ఫాలో అవ్వమని చెప్పావు, అదే చేస్తున్నాను. ఫాలో అవ్వమంటే కుక్క పిల్లలు నా వెనక తిరగమని కాదు, నేనేం చెప్తే అది వినమని. ఓకే, నా బ్రెయిన్ వాడకపోతే రిజల్ట్ కూడా ఇలాగే ఉంటుంది. అందుకే నా బ్రెయిన్ యూజ్ చేస్తానంటున్నా. ఏం అక్కర్లేదు, నీ బ్రెయిన్ ని మడిచి నీ దగ్గర పెట్టుకో. నువ్వు ఇలా డిస్క్రైజ్ చేయడం వల్లనే వాడాల్సిన టైంలో కూడా వాడలేకపోతున్నాను.
ఏదో అనుకోకు, నేను బ్రెయిన్ గురించి చెప్పాను. అలా చూడ మనిషి మ్యాటర్ ఏంటో చెప్పు. మన ఇంట్లో ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు, చెంబు, చాట, గిన్నె, స్పూను, ప్లేటు, ఏ దొరికితే దాంట్లో నీళ్లు నింపే. అది ప్లేట్లో స్పూన్ లో కూడా అడ్డమైన క్వశ్చన్స్ ఆపి నేను చెప్పింది చెయ్యి. దేనికో కూడా కాస్త క్లారిటీ ఇస్తే బెటర్ గా ఉంటుంది. మన కాంప్లెక్స్ లో వాటర్ ప్రాబ్లం క్రియేట్ చేసి మనం స్టోర్ చేసిన వాటర్ ని ఎక్కడి నుంచో తెప్పించామని చెప్పి ఎక్కువ రేటుకి అమ్మేద్దాం. ట్యాంకర్ కదా మనం ఎక్కువ రేటుకి తెప్పిద్దాం అనుకుంది. అది నెక్స్ట్ స్టెప్. పెట్టుబడి లేకుండా ట్యాంకర్ వాడికి కమిషన్ ఇవ్వకుండా ప్రాఫిట్ వస్తుంటే ఎందుకు వదిలేయాలి? మన దగ్గర ఉన్న వాటర్ కొనుక్కుంటారనే గ్యారంటీ ఎక్కడుంది? ఏ ట్యాంకర్ వాడికి ఫోన్ చేయొచ్చు కదా. అందుకే మన ఏరియాలో తిరిగే ట్యాంకర్ వాళ్ళందరినీ గ్రిప్ లో పెట్టుకున్నా. మనం ఫోన్ చేసి చెప్తే గానీ ట్యాంకర్ వాడు రాడు. ఈ లోపు మనం మన దగ్గర ఉన్న వాటర్ మొత్తం అమ్మేసుకోవాలి. ఒకవేళ ట్యాంకర్ వాడు వచ్చినా మనం చెప్పిన రేటుకే ట్యాంకర్ వేస్తాడు. ఎలా చూస్తా మనకి ప్రాఫిటే. మరి కన్నంబలా కనిపించే కత్తిరినావు అనుకున్నాను కానీ అసలు సిసలైన కత్తిరివే నువ్వు. ఇది కాంప్లిమెంటేనే, కామెంట్ కాదు. ముందు కాంప్లిమెంట్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకో. దానికన్నా ముందు నేను చెప్పిన పని చెయ్యి. కాంప్లిమెంట్. ఏంట్రా అలా మాడమొహాలు వేసుకొని కూర్చున్నారు ఇద్దరు? వీక్ డేస్ కి వీకెండ్ కి తేడా లేనట్టు లైఫ్ అంతా బోరింగ్ గా ఉంది. అయితే ఈ వీకెండ్ ని కొత్తగా సెలబ్రేట్ చేసుకునేలా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. ఏంటిది? ఏం లేదురా, నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అది అక్కడ వాళ్ళ ఇంట్లోనే ట్రైన్ డాన్స్ అరేంజ్ చేసింది. అక్కడితో వచ్చిన ఫ్రెండ్స్ అంతా అదేదో పెద్ద గొప్పలా దాన్ని పొగడేస్తూ ఉన్నారు. అయితే ఈ వీకెండ్ కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. కాదు, అయితే వాళ్ళని ఇక్కడికి రమ్మందాం, కలర్ఫుల్ గా ఉంటుంది. అదేం కాదురా, మనం మన అపార్ట్మెంట్ లోనే అది అరేంజ్ చేసిన దానికన్నా సూపర్ గా అరేంజ్ చేద్దాం విత్ డీజే. కానీ డీజే అంటే ఓకే, కానీ రెయిన్ డాన్స్ ఒప్పుకోరు కదా. స్నానం చేయడానికే నీళ్లు లేవంటుంటే ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి రెయిన్ డాన్స్ చేయించడానికి మన ప్రెసిడెంట్ రాజశేఖరం గారు చచ్చినా ఒప్పుకోరు. ఆయన ఒప్పించడానికి నా దగ్గర ఒక బెస్ట్ ప్లాన్ ఉంది. ఏంటది? సహపంతి భోజనాల్లాగా సహపంతి స్నానాలని చెప్దాం. అందరం కలిసి ఒకేసారి ఒకే చోట స్నానాలు చేస్తున్నారని చెప్తే రాజశేఖర్ గారు చచ్చినట్టు ఒప్పుకుంటారు. ఒకవేళ దానికి ఆయన ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఏ ఐడియా బానే ఉందిగా. చిచి, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి డాన్స్ చేయడం వరకు అంటే ఓకేరా, కలిసి స్నానం చేయడం ఏంటి? నువ్వు చెత్త ఐడియా, వేస్ట్ గా. అందుకే ఉచిత సలహాలు ఇవ్వకూడదంటారు. ఆ మాట నీకు కూడా వర్తిస్తుంది. బాలు, ఏంటి ఇంట్లో చాలా వస్తువులు కనబడటం లేదు. ఓపిక చూస్తే కనబడతాయి, ఎక్కడ పోతాయి చెప్పు. అబ్బా లేదు బాలు, నా లిప్స్టిక్, నా సోప్ బాక్స్, నా బాడీ లోషన్ ఏవి కనబడట్లేదు. ఎందుకు నవ్వుతున్నావు? నీ సోప్ ని న్యూస్ పేపర్ లో చుట్టేసి పెట్టాను. లిప్స్టిక్ ని అందులోంచి తీసేసి టిష్యూ పేపర్ లో దాచిపెట్టాను. నీ బాడీ లోషన్ మొత్తం అందులోంచి ఒక ఎండిపోయిన కొబ్బరి చిప్పలో పోసేసి దాచిపెట్టాను. వెళ్ళి చూసుకో. ఎందుకలా చేసావు? మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టుగా అగ్గిపుల్ల, సబ్బు పిల్ల, కుక్క పిల్ల, కన్ని పిల్ల కాదేది కవితకి అనాథం అన్నట్టు ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని నీ సబ్బు పెట్టిని, లిప్స్టిక్ డబ్బాని, బాడీ లోషన్ డబ్బాతో పాటు దేన్ని వదలకుండా నీళ్ళ స్టోరేజ్ అన్నిటిని వాడిస్తా. ఏంటి దీనికే? ఇక నా క్రియేటివ్ బ్రెయిన్ ఉపయోగించి నేను వాటర్ సేవ్ చేయబోయేది చూస్తే ఇంకేమైపోతావు. కానీ పిచ్చి పట్టిందా? పొడి బట్టలు ఎందుకు తడుపుతున్నావు? అది కాదే, ఇలా తడిపిన బట్టలు నీటిని పీలుస్తాయి. మనకు అవసరమైనప్పుడు వీటిని పిండుకుని మనం వాడుకోవచ్చు అనమాట. వాటర్ సేవ్ చేయడం ఇది ఒక మంచి టెక్నిక్. ఎలా ఉంది నా ఐడియా? మార్వెలస్, వండర్ఫుల్. ఓ మరి బాగా అంటే ఏంటి అనుకున్నావు? సరే ఉండు, ఇప్పుడు వస్తాను. ఎక్కడికి? ఎక్కడికేంటి, మన ఇంట్లో నీళ్లు స్టోర్ చేయడానికి ప్లేట్లు, స్పూన్లతో సహా మొత్తం పూర్తయిపోయినాయి. అందుకే అందరి ఇళ్లలోకి వెళ్ళి మ్యాటర్ చెప్పి నీళ్లు స్టోర్ చేయడానికనే గిన్నెలు, తెపాలలు, బిందులు, బకెట్లతో పాటు కాసిన పొడి బట్టలు కూడా తీసుకొస్తా. ఒరే మెంటల్, పొగిలి 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే తిట్టించుకుంటావు కదా. అదే నీ స్పెషాలిటీ. ఇప్పుడు ఏమైంది? ఏమైందేంటి? ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో అవన్నీ అడిగితే వాళ్ళందరికీ డౌట్ రాదా? కరెక్టే కదా. నువ్వు పోయిన ఎగ్జైట్మెంట్ లో నేను అసలు ఆ లాజిక్ నే మర్చిపోయాను. సరే
ఇప్పుడు నీళ్లు మొత్తం స్టోర్ చేశాను కదా, మన ప్లాన్ లో నెక్స్ట్ ఏంటి? మూడో కంటికి తెలియకుండా వాటర్ ట్యాంక్ లో ఉన్న వాటర్ ఎవ్వరూ వాడుకోవడానికి వీలు లేకుండా మొత్తం వాటర్ డ్రైనేజ్ లో వదిలే. సరే. నీళ్ళు, నాకు చిన్న డౌట్. మూడో కంటికి తెలియకుండా అంటే మన ఇద్దరికి ఆల్రెడీ 2 కళ్ళు ఉన్నాయి కదా, అంటే 4 కదా. కొంచెం కూడా చెప్పేది కదా, ముద్దులేదా? మూడో కంటికి తెలియకుండా అంటే ఎవ్వరికి తెలియకుండా అని అర్థం. కర్మ. అయినా ట్యాంక్ లీక్ చేసేది నువ్వే కదా, నీకున్నది 2 కళ్ళు కదా, ఇప్పుడు సరిపోయిందా? వెళ్ళు. ఇలా క్లియర్ గా క్లారిటీగా చెప్పచ్చు కదా. ఇదేంటి మందు కొడదామని కూర్చుని మంచినీళ్ళు మర్చిపోయినట్టు నా మతి మరుపు మాండ. ఒక్క చుక్క కూడా లేదు, ఒక్క చుక్క అయినా నీళ్లు లేకుండా చుక్క అయినా రాక పోనీ రాగొట్టేద్దామంటే కడుపు మండిపోతుంది. అసలే ఎండాకాలం ఎలాగా? పండుగ ఉన్నాడు కదా, వాసన తగిలితే ఆడే పట్టుకొస్తాడు. అయినా ఇది కాలేందుకు బొక్క, వాసన తగిలితే ఆడే వచ్చేస్తాడు కదా. కర్స కర్స ఆకర్ష 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 వాసన, మందు వాసన. ఏంది సార్ మూద్దాకు వచ్చిందని మూత పెట్టారు? నాలిక లబలబలాడుకుంటూ వచ్చిన వాడికి నాలిక తడపకుండా ఉంటానా? మీరు సూపర్ సార్. అడగకుండానే ముందు పోస్తున్న మీకు బాహుబలిలో బల్లాల దేవుడికి పెట్టారు చూసే విగ్రహం, అంత విగ్రహం పెట్టాలని ఉంది సార్. ఒరే పండు, నాకు బిస్కెట్లు ఎక్కరా? చాక్లెట్లు ఏమంటారా? నాకు చాక్లెట్ కాదు, మందులో తాగడానికి మంచి నీళ్లు కావాలి. ఓసి అదంతసేపు సార్, చిట్టుకేయండి తీసుకొచ్చేస్తా. అంతేనా? అంతే. ఇదిగోండి. ఆహా ఆహా, శివగామి చేతుల్లో చంటి బిడ్డల్లో ఉన్నారు ఆ వాటర్ బాటిల్స్. నాకేననుకున్నా, నీకు కూడా ఎక్కేసింది బాగా బాగుపోలే. ఈ రోజు మందు కొట్టడంలో కొత్త పద్ధతిని పరిచయం చేయబోతున్నా. ముక్తో తాగుతారా ఏంటి సార్? తినే ముందు రుచిని, చేసే ముందు పనిని అడగకూడదురా. ఓకే ఓకే. ఇదేం కొత్త పద్ధతి సార్? వాటర్ తెర మస్తానా, వాటర్ తెర దీవానా. ఊపిడేంటి సార్? చిరంజీవి అందరి వాడు సినిమా చేసేటప్పుడు గురువు మందు కొట్టే సీన్ ఒకటి ఉంది, కొత్తగా ఉండేలా చెప్పండి అని ప్రేమగా అడిగితే సేమ్ టు సేమ్ కోట మీద మస్తానా సేమ్ టు సేమ్ చేసి చూపించా. అప్పుడు ఆయన ఏమన్నారు? అప్పుడు నేను మందోపదేశం చేసినట్టు చేతులు ఇలా పెట్టి, నాయన వాటరు కోటరు 2 చివరికి కలవాల్సింది పొట్టలోనే. ఓ మిక్స్ అయ్యి వెళ్ళాక మిక్స్ అయినా పెద్ద తేడా ఏముండదు అంటారు. ఎగ్జాక్ట్లీ, బాగా క్యాచ్ చేసావు. నువ్వు కూడా పైకి. సార్ నీళ్లు లేకుండా మందు ఎలా వేయటం సార్ గురుగారు? నీళ్లు తెచ్చుకున్నాకే మందేరా. కరెక్ట్. నీళ్లు తెస్తా. నువ్వు వచ్చేలోపుగా నేను ఎలాగూ ఖాళీ చేస్తాగా. ఇది ఎంత సీరియస్ గా ఆలోచిస్తుంది ఏంటి? ఇది ఆలోచిస్తుందా లేక ఎవరి కోసం ఎదురు చూస్తుందా? కనుక్కుంటే పోలా. ఆకలేస్తే ఏ ఆమ్లెట్ వేసుకుని తినొచ్చు కదా, ఇలా గోళ్ళు తింటాం దేనికి? నా గోళ్ళు నా ఇష్టం, తింటా విరగొట్టుకుంటా, నీకెందుకు? అంత కోపం ఎందుకులే గాని
దేని గురించి ఆలోచిస్తున్నావా లేక? నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్ గా అడుగు, అంతేగాని డొంక తిరుగు మాట్లాడద్దు. అంటే మరి ఎదురుగా ఉన్న నన్ను పట్టించుకోవడం అనేసి ఎవరి గురించి అయినా ఎదురు చూస్తున్నావేమోనని. అంటే నేను వాడి గురించి వీడి గురించి ఎదురు చూసే దానిలో కనిపిస్తున్నానా? నాకేం పని పట్టలేదా? అంటే నువ్వు అంతగా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే దేని గురించి ఆలోచిస్తున్నావు తెలియక నేను టెన్షన్ పడ్డాను. సరే, నిజంగానే నువ్వు ట్యాంక్ లో ఉన్న నీళ్ళన్నీ వదిలేసావా? ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తం వదిలేసానే. కావాలని నీ మీద కొట్టు. ట్యాంక్ లో ఉన్న నీళ్ళన్నీ వదిలేస్తే ఇప్పటికే నీళ్ళు అయిపోయాయని జనాలు కేకలు అరుపులు పెడుతుండాలే. దాన్నే ఉంది, వాళ్ళకి ఇంకా ఆ విషయం తెలిసి ఉండదేమో, లేదంటే వాళ్ళు స్టోర్ చేసుకున్న వాటర్ ఇంకా అయిపోలేదేమో. అన్ని కరెక్ట్ గానే ప్లాన్ చేశానే, ఎక్కడ తేడా కొట్టుంటుంది? ఎక్కడ తేడా కొట్టిందబ్బా? ఒకవేళ ప్లాన్ లో ఏదైనా తేడా వచ్చిందనుకో నిన్ను చంపేస్తాను. ఏమండి? కాంపిటీస్ ప్రెసిడెంట్ గారు పోయాడేంటి? బకెట్ లో నీళ్ళు అయిపోయాయి, ట్యాబ్ లో నుంచి వాటర్ రావట్లేదు. బ్రతికిపోయావు. అబ్బా, ఎంతకాలం అయిందండి మీరు ఇలా సరస్సు సరస్సు అని సరసంగా పిలిచి. ఎక్కిళ్ళు వచ్చే అలా పిలుస్తుంటే నీకు అలా వినిపించిందే. అంతే కదా, నన్ను మీరు ఇంత సడన్ గా ఇంత ప్రేమగా ఎందుకు పిలుస్తున్నారా అనుకున్నాను. చూస్తూ నిలబడిపోతే నీళ్ళు పట్టవచ్చు కదా. ఇంట్లో ఒక చుక్క కూడా నీళ్లు లేవు. నా ఎక్కిళ్ళు అయిపోవడానికి నీళ్ళు అయిపోయాయని చెప్పావా? లేదండి, నిజంగానే నీళ్లు అయిపోయాయి. తాగటానికే కాదు, వాడటానికి కూడా నీళ్లు లేవు. పైన ట్యాంకులో నీళ్లు అయిపోయినట్టున్నాయి. ఇంత కొంపలంటూ పోయే విషయాన్ని ఇంత తీరిక చెప్తావేంటే? తింటున్నారు కదా, మళ్ళీ ఎక్కిళ్ళు వస్తాయని చెప్పలేదు. తాగడానికి కూడా కొంచెం నీళ్ళు లేవా? ఎలాగూ ట్యాంకులో నీళ్లు వదిలే టైం అయింది కదా అని ఉన్న కొంచెం నీళ్లు వాడేశానండి. అసలు నీళ్ళు లేకపోతే వంట ఎలా చేస్తావే? వంట చేయటానికి నీళ్లు లేక మీరు ఆకలి అన్న అన్నం పెట్టకుండా ఇలా స్నాక్స్ పెట్టాను. ఇవనుకోండి చేయగడుకోకుండా మేనేజ్ చేయొచ్చు. అనుకున్నా ఇలాంటి దిక్కుమాల రోజు ఏదో ఒకటి వస్తుందని అనుకున్నా. ఓ పని చేయవే, ఆ ఉషింటికి వెళ్ళి గోపాల్ ఇంటికి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు అప్పటికి రేపో. వాళ్ళు ఆల్రెడీ మన ఇంటికి వచ్చి ఒక గ్లాస్ నీళ్లు అప్పడిగారండి. మన ఇంట్లోనే కాదు, ఈ అపార్ట్మెంట్ లో ఎవరింట్లో నీళ్లు లేవు. ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరూ నన్ను కాదని ఆ బాలు గారిని వాటర్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నారు కదా, ఈ టైం కోసమే వెయిట్ చేస్తున్నా. వెంటనే వెళ్ళిన వాళ్ళందరినీ కడిగి పారేస్తా. ఏమండి? ఏమిటి? అడిగి పారేయండి. కడిగి పారేయటానికి నీళ్లు లేవు. ఈ టైంలో కూడా ఈ దిక్కుమాల జోకులు ఎలా వస్తాయి? నోటమ్మడా ట్యాంక్ లో చొక్క నీళ్లు లేవు సార్. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే చెప్పాను. ఎవరైనా నా మాట వింటే కదా. వంట చేయడానికి కూడా వాటర్ లేవు. ఫుడ్ అయితే హోటల్ నుంచి తెప్పించుకోవచ్చు. వాటర్ ఎక్కడి నుంచి తెప్పించుకుంటాం? తిండి తింటానికి హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నావు, అలాగే తాగడానికి కూడా వాటర్ హోటల్ నుంచి తెప్పించుకోవచ్చు కదా. అబ్బా సార్, ఈ సమస్యకు పరిష్కారం ఏంటో చెప్పకుండా ఏదో డిస్కషన్ ఏంటి సార్? ఎందుకున్నారు కదా వాటర్ ప్రెసిడెంట్ ని, ఏం చేయాలి ఆయన అడగండి. ఆయన ఏం చేస్తానన్న? పైన ట్యాంక్ లో కింద బోర్లో నీళ్లు లేకపోతే ఏం చేయలేకపోతే ఎందుకు ఎన్నుకున్నారయ్యా ప్రెసిడెంట్ ని? వాటర్ ప్రాబ్లం కన్నా ఆ కమిటీకి ఈయన ప్రెసిడెంట్ గా ఎన్నుకోలేదనే బాధ ఎక్కువగా ఉన్నట్టుంది. చూడండి, మీ అందరికీ ఓకే అయితే మన కాంప్లెక్స్ వెల్ఫేర్ ఫండ్ నుంచి కొంచెం డబ్బులు తీసి దాంతో వాటర్ ట్యాంక్ తెప్పిస్తాను. ఓకేనా? ఓకే. మీ ముందే నేను ఫోన్ మాట్లాడతాను. హలో, వాటర్ ట్యాంక్ రండి. కాదండి, ట్యాంకర్ ఇవ్వండి. ఏసేవలేదు జోకు, చెప్పేది నేను. మా కాంప్లెక్స్ కి అర్జెంట్ గా వాటర్ ట్యాంకర్ కావాలి. ఎంత ఖర్చు అవుద్ది? 25,000 అవుతుంది. బాబు, నేను అడిగింది వాటర్ ట్యాంకర్ కాదయా, ఆ ట్యాంకర్ లో ఉన్న నీళ్లు. నేను చెప్పేది కూడా ట్యాంకర్ రేట్ కాదు సార్, వాటర్ రేటే. నేనే సెట్ చేశాను. ఏంటయ్యా నువ్వు ఫోన్ చేసింది వాటర్ ట్యాంకర్ కా పెట్రోల్ ట్యాంకర్ కా? ఇవాళ రేపు వాటర్ రేటు పెట్రోల్ రేట్ కంటే ఎక్కువ ఉంది. ఎందుకలా? అయ్యా, నా క్రితం మా పక్కన కాలిన వాళ్ళు 1000 రూపాయలుగా పోయించుకున్నారు. అది నా రోజులు ముందు సార్. ఇప్పుడు సిటీ అంతా వాటర్ ప్రాబ్లం, చుక్క నీళ్ళు లేదు. ఏంటయ్యా మరి నువ్వు 25,000 చెప్తావేంటి? ఒక 5,000 పోయి. చూడండి, సిటీలో మీరు ఏ ట్యాంకర్ కాల్ చేసినా ఇదే రేటు. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదు మానేయండి. హలో హలో హలో, ప్లాన్ సక్సెస్. ఇలాంటి ప్రాబ్లం ఏదో వస్తుందని నేను ముందుగానే ఊహించి నాకు తెలిసిన ఒక ట్యాంకర్ వాడికి ఫోన్ చేసి ఆల్రెడీ ట్యాంకర్ ఆర్డర్ ఇచ్చేసాను. అదిగో
మాటలు ట్యాంకర్ వచ్చేసింది. ఏంటి మన ప్లాన్ ఇలా బిడిసికుట్టింది? ఏదో ఒక చేసి ఆ ట్యాంకర్ ఇక్కడ నుంచి పంపించి. ఈ మధ్య వాటర్ ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చేస్తున్నారని మరి అది పేపర్లో టీవీలో తెగ చెప్పేస్తున్నారండి. ఎక్కడి నుంచి వస్తే మనకి ఎందుకయ్యా, వాటర్ మనకు వచ్చింది, సంతోషించండి. అయ్యో అలా అనకండి సార్. సపోజ్ ఈ వాటర్ లో ఏ కెమికల్ ఫ్యాక్టరీ వేస్ట్ అని మిక్స్ అయింది అనుకోండి, డేంజర్ కదా. అలాగే ఏదైనా మురుగు వాటర్ మిక్స్ అయింది అనుకోండి, అనవసరంగా ఒళ్ళంతా అలర్జీ. చెప్పండి. కాబట్టి వాటర్ కమిటీ ప్రెసిడెంట్ గా నేను వెళ్ళి ఆ వాటర్ ఎలాంటిదో టెస్ట్ చేసి వస్తాను. ఓకేనా? ఓకే, చూస్తా. మీరందరూ ఇక్కడే ఉండండి. అబ్బా దురద బాబోయ్, దురద. ఖచ్చితంగా ఈ వాటర్ లో ఏ కెమికల్ ఫ్యాక్టరీ వేస్ట్ కలిసి ఉంటుంది. ఉండండి బాలూజీ, మీరు మీ యథ ఎటకారం దురదలు ఎందుకు వస్తాయి? నేను వచ్చి టెస్ట్ చేస్తున్నాను, ఆగండి. గోపాల్, అయ్యో నేనేళ్తాను గోపాల్. అబ్బా దురదలు, నిజంగానే దురదలు. అర్జెంట్ గా ట్యాంకర్ ఇక్కడ నుంచి పంపించేయండి. పంపించండి. మీరున్నాడు సార్, వాళ్ళ మీద డౌట్, నేను వెళ్ళొస్తా. ఏంది సార్ రాక ట్యాంకర్ వస్తే ఇక్కడి నుంచి పంపించేయండి అన్న ఒకసారి చూడండి. వద్దు, ఎవరికన్నా అన్యాయం జరిగితే ఈ కాంప్లెక్స్ లో మా ఇంటికి తప్ప ఎవరికి జరిగినా నేను ఒప్పుకో. ఏం కాదు మేడం, మీదంటే లేత శర్మం, అదంటే గేదె శర్మం. ఒకసారి చూస్తా ఉన్నాను. దొరకబడుతుంది. అర్జెంట్ గా పంపించేసేయండి. ఏంటి ఆ వాటర్? మీరు ఆగండి సార్. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటర్ ని కాంప్లెక్స్ వాళ్ళకి ఎలా అమ్మాలి అన్నది ఆలోచించాలి. ఏముంది సార్, ఇంటికి వెళ్ళి మా దగ్గర వాటర్ ఉన్నాయి, డబ్బులు ఇచ్చి కొనుక్కోండి అని చెప్తామంటే. నువ్వు ముందు కాల్ తెచ్చు. అలా చెప్తే వాళ్ళకి మన మీద డౌట్ రావచ్చు. పైగా మనం చెప్పిన రేట్కి వాళ్ళు కొనకపోవచ్చు. అంటే మరి నేను కష్టపడి కప్పుల్లోకి శాస్త్రంలో కూడా వాటర్ పట్టించాను కదా, నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనా?